ఉపరాష్ట్ర పదవిని దత్తాత్రేయకు ఇవ్వాలి. తెలంగాణ ప్రజల తరపున కేంద్రాన్ని కోరుతున్నా. మరి అక్కడ కేసీఆర్ కూడా అడుగుతున్నాడు కదా ఉపరాష్ట్రపతి పదవి. బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేస్తే మాకేంది, మాకు ఉపరాష్ట్రపతి కావాలి. ఫస్ట్ రాష్ట్రపతి అడిగిండు, కానీ రాష్ట్రపతి అంటే ఇయ్యలేము, ఉపరాష్ట్రపతి ఇస్తామని వాళ్ళు చెప్పారు. అదే మన కేసీఆర్ మీద అయితే చాలా ఉన్నాయి కదా. వెనుకట బొంబాయికి తీసుకుపోయి ఇదే దుబాయ్ అని చెప్పి ఈ ఎవరో కాలకడాలు పోయినాయి అని చెప్పారు. ఆ కేసు అన్నారు. ఆ ఊర్లో చింతమడకలనేమో చెట్టు కట్టేసి కొట్టిరు అన్నారు. బర్ల కట్టేస్తే బర్దుడలను వదిలిపెడతా బర్దుడలను ఎత్తుకుపోయి అమ్ముకున్నాడు అని చెప్పేసి ఎన్నో ఆరోపణలు వచ్చినాయి. పాస్పోర్ట్లు అని చెప్పేసి దుబాయ్ శేఖర్ అని పేరు, ఎన్నో రకరకాల మచ్చలు. ఇప్పుడు లాస్ట్ కి ఇక్కడ ఫైనల్ గా అందరిని మోసం చేసి అధికారంలోకి వచ్చినాక కూడా కాళేశ్వరం కుంభకోణము, ఔటర్ రింగ్ రోడ్డు కుంభకోణము, ధరణి అనే ఒక పోర్టల్ తెచ్చి అతి భారీ కుంభకోణము, ఇవన్నీ ఉన్న ఆయనకు ఉపరాష్ట్రపతి ఎట్లిస్తారని ఆలోచిస్తున్నారు. వాళ్ళేమో కేంద్రమేమో ఉపరాష్ట్రపతి ఇస్తాము, మీరు మెర్జ్ చేస్తే మంత్రి పదవులు ఇస్తాం, కేంద్ర మంత్రి పదవులు కూడా ఇస్తామని చెప్పేసి చెప్పారు. కానీ ఉపరాష్ట్రపతి పదవికి కేసీఆర్ అర్హుడా అనర్హుడా తెలియదు. కానీ మరి వాళ్ళే నిర్ణయించాలి. మరి మెర్జ్ అయినాక చూడాలి, మరి ఏ పదవి ఇస్తారనేది చూడాలి.